ఒక చిన్న గ్రామంలో ఒక పిచ్చుక ఉండేది. అది ఎప్పుడూ ఆహారం పోగు చేసుకోవడమే పనిగా పెట్టుకుంది. పక్కన ఉన్న ఇతర పక్షులతో ఏదీ పంచుకోవడం అస్సలు ఇష్టపడేది కాదు. పగటిపూట అది భోజనం పోగు చేసి రాత్రిపూట వాటిని దాచిపెట్టేది. ఒకరోజు పిచ్చుక ఒక రైతు పొలంలో బోలెడు ధాన్యం కనిపించింది. తన కన్నుల్లో ఆశ మెరిసింది. ఆ ధాన్యాన్ని మొత్తం తాను దాచిపెట్టుకోవాలని అనుకుంది. రాత్రి అయ్యేంతవరకు పిచ్చుక 1-2 గింజలు కాకుండా పెద్దగా తినలేదు. అన్నీ దాచుకోవడానికి మట్టి కందిరీగల్లో, చెట్ల కొమ్మల్లో, కప్పులు ఉన్న బిలాల్లో దాచేసింది. పిచ్చుక ఆశ మరింత పెరిగింది. ఓ వింత అనుభూతి కలిగింది, ఈ ధాన్యం దాచుకుంటే మరింత ధాన్యం దొరుకుతుందని. కాని అది తెలియకుండా ఒక శాపం తెచ్చుకుంది. ఆ రాత్రి పిచ్చుక తన గూళ్ళో నిద్రపోతోంది. కాని ఒక్కసారిగా ఒక గంభీరమైన గొంతు వినిపించింది. పిసినారి, నీకు ఇదే శిక్ష. పిచ్చుక భయంతో వణికిపోయింది. ఒక్కసారిగా అది చాలా బరువుగా అనిపించింది. తన రెక్కలు కదలడం లేదు. అది పటాపంచలై నేలకి పడిపోయింది. పిచ్చుక ఈ శాపాన్ని తొలగించుకోవడానికి మార్గం వెతికింది. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేసింది. అప్పుడు ఆ శక్తి ఒక నిబంధన పెట్టింది, అది ధాన్యాన్ని పంచుకుంటే శాపం తొలగిపోతుంది. పిచ్చుక తన అహంకారం వదిలి తన వద్ద ఉన్న ధాన్యాన్ని ఇతర పక్షులతో పంచుకోవాలని నిర్ణయించింది. అది ఒక్కొక్క గింజను పిట్టలకు అందిస్తూ తన శాపాన్ని తొలగించుకుంది. ఈ సంఘటన తర్వాత పిచ్చుక ఎప్పటికీ పిసినారితనం విడిచిపెట్టి మిగిలిన పక్షులతో కలిసి సంతోషంగా జీవించింది. నీతి: ఆశకై తిన్న వానకి ముద్దైనట్టే.